తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. వెజిటబుల్ కుర్మా. దక్షిణ ప్రాంతాల్లో చపాతీ, పూరీలలోకి ఎక్కువగా చేసుకునే వెజిటబుల్ కుర్మాని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి వేడి చేసి నూనె వేసి దానిలో అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించి దానిలో వెల్లుల్లి, సోంపు, గసగసాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, వేయించిన శనగపప్పు వేగించి దానిలో కొబ్బరి తురుము వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె వేసి దానిలో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, గాళ్ళదుంప ముక్కలు, బీన్స్, టొమాటో పేస్ట్, కళ్ళుప్పు వేసి కలిపి దానిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ముందుగా మిక్సీ వేసుకున్న మిశ్రమం వేసి కలిపి మరికొంతసేపు ఉడికించి తరువాత పెరుగు వేసి కలిపి కొద్దిగా పంచదార, ఉడికించిన బఠానీ, కొత్తిమీర వేసి కలిపి మరికొంతసేపు ఉడికించాలి. తరువాత ఒక గిన్నెలో వేసి పూరీతో వడ్డించుకుంటే వెజిటబుల్ కుర్మా రెడీ. పచ్చి కొబ్బరిని వాడి చేసుకునే ఈ కుర్మా రుచి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ప్రయత్నించండి మరి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.